నశించకుండా భక్తులు, బౌద్ధ మతస్థులు ఎవరైనా సరే అందరికీ రక్షణ, అందరికీ మోక్షం ప్రభువైన యేసు క్రీస్తు స్వామి మనకు అనుగ్రహించారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు ప్రేమించారో ప్రేమించలేదా చెప్పండి అందరూ. అసలు ఎంతగా ప్రేమించారంటే చెప్పలేం, అంతగా దేవుడు మనలను ప్రేమించారు. యోహాను సువార్త, అదే యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం త్వరగా చదవాలా. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు జీవము గలవాడు. ఆమేన్. మీరు కూడా ఆమేన్ అనాలా. కింద కూర్చున్న వాళ్ళు మోకాళ్ళు, ఒక మోకాళ్ళ దగ్గర లాక్కొని దానికి 2 చేతులేసి తీయాలా. ఆ చేతులేసి కడిగితే ఇంకా సాతాన్ అంటది, నువ్వు భలే కట్టుకున్నావు చిన్న, ఇక హాయిగా నిద్రపో, రాధాకృష్ణయ్య గారిని మర్చిపో, పెద్దయ్య గారు పైన ఉన్నారు వాళ్ళని కూడా మర్చిపో, నువ్వు నిద్రపో, కట్లు కట్టుకోకూడదు, ఫ్రీగా రెక్కలాడించండి. దేవునికి స్తోత్రం, చెప్తా హల్లెలూయా. ఏమన్నది అక్కడ? నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు జీవము గలవాడు. అది దేవుని మాట వినాలి మనం. తర్వాత వాడు దేవుడు పంపిన యేసుక్రీస్తు ప్రభు వారి మాట వినాలి, దేవుని మాట వినాలి. అసలు దేవుని గురించి వర్ణించలేం మనం. ఎవరో కొంతమంది పాటలు రాస్తారు, ఎంతో సుందరుడమ్మ తాను అంటారు. అసలు ఎంత సుందరంగా ఉంటాడో మరి. ఆ భక్తురాలు అంటది, నేనెంతో మురిసిపోయిందట. మీరు టీవీ పడుకోండి. ఎంత అందంగా ఉంటాడో మనకు తెలియదు. మనం అందంగా ఉంటేనే, అసలు మనమే అందంగా ఉన్నాం. ఈ ముక్కు కళ్ళు ఇవన్నీ చూసి మళ్ళీ మనకి ఇంట్లోకి చాలా కూర్చి పెట్టుకుంటాం. ఆడవాళ్ళకి ఎక్కువ ఉంటాయి డ్రెస్సింగ్ టేబుల్లో. ఫెయిర్ అండ్ లవ్లీ ఉంటుంది, పౌడర్ ఉంటుంది, గంధం ఉంటుంది, పసుపు ఉంటుంది. ఎందుకంటే అందం కోసం అంట. తల్లి గర్భంలో చూసినప్పుడు ఏమున్నాయా మరి? ఇప్పుడు ఎందుకు రాసుకుంటాం? రాసుకోండి, నేను రాసుకోవద్దని అంటలా. కానీ వాటన్నిటికంటే, మనందరికంటే ఆయన ఎంత అందంగా ఉన్నాడు. ఆయన బిడ్డలమైన మనం కూడా ఈ లోక మాలిన్యం అంటకుండా అందంగా, సౌందర్యవంతంగా, ఆధ్యాత్మికంగా, అంతరంగంలో, ఆత్మలో పవిత్రత కలిగి జీవించాలని యేసు నీ కొరకు లోకానికి దిగి వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకని ఆ దేవుడు ఏం చెప్పాడు? నేను పంపించిన ఆయన మాట మీరు నమ్మాలి. చాలా మంది ఆ మాటలు ఈ మాటలు చెప్తారు, నమ్ముతావా? మంది మాటలేని మీకు తెలుసు. మీరు సగం చెబితే మీరు దాని పైన చెప్తారు, మీరు నాకు తెలుసు. మళ్ళీ వచ్చేసరికి అది చదువు. రేపు మన కొరకు దేవుడు ఒక గొప్ప ఇల్లు పరలోకంలో ఉంచబోతున్నారు. ఆ ఇల్లు మీరు చేతులారా ఆగం చేసుకోబాకండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవన్నాడు. ఎవరి కోసం? మన కోసం దేవుడు ఇల్లు కట్టాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడికి వచ్చాక శ్రీనివాసరావు, ఇంటి పేరు మల్లారపు అని చెప్పాడు. ఏడి మల్లారపు శ్రీనివాసరావు. ఇక్కడికి వచ్చాక మా సారోళ్ళు ఇంటి వస్తుంటే నన్ను తీసుకుని పోయిన వాళ్ళ ఇంటికి తీసుకుని పోతే ఏందన్నా అంటే, మా ఇంటికి ముగ్గు పోసింది నువ్వేనాను. నాకు అసలు తెలియదు, గుర్తులేదు. ఇది ఎప్పుడు 2 సంవత్సరాలు అని అంటే, ఆ ఇంటికాడి బొంగలనే ఇటు నేను స్టైల్స్ చూస్తుంటే అట్టగా పైకి చూడండి అంటే పైన కూడా ఒకటి ఉంది. ఆయన 2 ఇళ్ళు కట్టాడండి. అప్పుడు 1 ఇల్లే, అసలు ఇల్లు లేదు. ఇప్పుడు 2 ఇళ్ళు కట్టాడు. దేవుని స్తోత్రం. ఇక్కడే 2 ఇళ్ళు కట్టుకున్నాడు. మరి మీ కోడళ్ళు అందరూ దేవుడు నమ్ముకున్నారండి. మా కుటుంబం అంతా దేవుడు నమ్ముకున్నాం. మీ అందరికీ ఇక్కడ శ్రీనివాస్ కట్టిన ఇళ్ళ కంటే గొప్ప ఇల్లు దేవుడు ఏర్పాటు చేశారు. దేవుని స్తోత్రం. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. ఆ ఇల్లు కావాలా? చేయెత్తు కావాలంటే. నీకు ఇష్టమైతే ఎత్తు. నేను ఎత్తమని ఎత్తేడు, మళ్ళీ అది ఎత్తితే మత ప్రచారం అంటారు మనడు. నీకు ఇష్టమైతే ఎత్తు. ఆ ఇల్లు కావాలా? మనం తయారు చేసిన ఇల్లు, శ్రీనివాసరావు తయారు చేసిన ఇల్లు అట్టుంటే, మన దేవుడు తయారు చేసిన ఇల్లు, మన కొరకు ఆత్మ చక్కగా ఉండడానికి ఆ ఇల్లు ఇంకెంత బాగుంటుందో, ఇంకెంత సుందరంగా ఉంటుందో. ఆ ఇల్లు కావాలా? ఆ ఇల్లు కావాలంటే ఏం చేయాలి? పెద్దయ్య గారు చెప్పారు, నేను అబ్బాబ్బాబ్బా చప్పట్లు కొట్టిన వాళ్ళకిసారి వెనక 2 రోజులు కొడుతున్నారా? నేనును నా ఇంటి వారును, నేనును నా ఇంటి వారును నీతి సూర్యును కొలుతుము. తర్వాత
మీకు రాదు, నాకు రాదు. నాన్న పడదాం ఈ పాటలో. దేన మనస్సు కలిగి నేనును నా ఇంటి వారును నేను దేవుణ్ణి సేవిస్తాం. మనందరము అతి గొప్ప దేవుణ్ణి సేవించగలిగేటట్టు వారంగా ఉండాలి, చివరి వరకు ఉండాలి. ఈ ఊర్లో ఎంతో మంది రెడ్డి దొరలు ఆ రోజుల్లోనే దేవుణ్ణి నమ్ముకున్నారట. రెడ్డి దొరలు, దేవునికి స్తోత్రం. వారికి పరలోక రాజ్యములు ఇల్లు దొరికింది. మనం వారి మాట వీరి మాట వినడం కాదు. దేవుడు తన కుమారుని లోకానికి రక్షణగా ఉంచడానికి పంపించారు. అందువలన మనము ఆయనని విశ్వసించాలి. ఆయనని విశ్వసిస్తే ఏం జరుగుతుందట? విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. నేను మీతో నిత్యముగా చెప్పుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. మరణం అంటే ఏం లేదు. ఇప్పుడు మరణాలైతే చాలా తేలిక జరుగుతున్నాయి. ఏ ఊరు చూసినా కరెంటు స్తంభాలకి ఫ్లెక్సీలకు ఎక్కువ ఉంటున్నాయి. అంత కుర్రోళ్ళే, 35 సంవత్సరాలు 32 సంవత్సరాలు. ఏంటంటే శ్రద్ధాంజలి. ఎవరికి శ్రద్ధ? దేనికి శ్రద్ధ? కుర్రోళ్ళు జాగ్రత్త, యవనస్తులారా, ఈ మైకు ద్వారా వాక్యం వింటున్న బుచ్చడపాలన్నటువంటి కుర్రోళ్ళారా జాగ్రత్త. అంచెదినాలు జీవిస్తున్నాం. నీ ఆత్మను నీవు పాడు చేసుకోవద్దు. దేవుడున్నాడు నిన్ను రక్షించడానికి. ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చారు. బుచ్చిరెడ్డి పాలెంలో ఒక చర్చి కట్టారు. ఇక్కడ అమ్మగారు ప్రార్థనలు చేస్తారు. రండి. మీ వ్యసనాలు, మీకున్నటువంటి కలుషితమైన జీవితాన్ని ప్రార్థన ద్వారా స్వస్థపరుస్తారు. అందుకే ఈ మందిరం ఇక్కడ గ్రామంలో అజరయ్య గారు ప్రేమించి గ్రామాన్ని ఈ చర్చి కట్టారు. దేవునికి స్తోత్రం. యవన స్త్రీలు, యవన పిల్లలు అందరూ కూడా చెడిపోతున్నారండి. మేము చాలా రోజులు బట్టి రోజు అరుస్తూనే ఉంటాం ఎక్కడ పడితే అక్కడ. ఎంతో మంది కుర్రోళ్ళు ఇప్పుడు సెల్ ఫోన్స్ వచ్చినాయి. అసలు ఇందాక ఒక అబ్బాయికి వెళ్తున్నాడు, సెల్ ఫోన్ ఇట్లనే నడుతున్నాడు. ఇటు నుంచి వచ్చేది ఏం కూడా వాడు చూసుకోడు. వాడు అటు నుంచి బండి మీద వస్తున్నాడు. వాడు కూడా సేవలో సెల్ ఫోన్ కొట్టు ఇట్టు పెడుతూ వస్తున్నాడు. వాడు ఈడు గుద్దిండు, ఈడు గుద్ది. ఇద్దరు సాడిపోయారు. తండ్రి ఇంటికి పోయారు. ఏ తండ్రి? అగ్ని ఆరదు పర్ణశాల అంట వీరు అన్నారు. ఎడ పర్ణశాల కాదు, పరలోకం కాదు. ఎక్కడ పోయారు? నరకానికి వెళ్ళారు. దేవుడు లేకుండా ఉండొద్దు. మరి కుర్రోళ్ళకి చెప్తున్నా నేను, ఈ మీటింగులో ఏదో గబగబ వచ్చి మేము గబగం పోదామని అనుకోవట్లేదు. గాలి ఆగిన పర్లా, వర్షం పడ్డా పర్లా, పిడుగులు పడ్డా పర్లా, ఈ సభల్లో ఒక్క బిడ్డ అయినా రక్షింపబడాలి. రాత్రి ఒక్కడైనా ఒక కుర్రోడైనా నేను దేవుడిని నమ్ముకుంటానని ఒక సవాల్ మన ముందుకు రావాలి. దేవునికి స్తోత్రం. ఏవి నిన్ను రక్షించవు. నీ కష్టమే నీకు దక్కట్లేదమ్మా. నువ్వు సంపాదించిన డబ్బే నీ దగ్గర ఉండట్లేదు. ఏ రాత్రి ఏమి జరుగుతుందో ఎవరికి తెలియనటువంటి అంచెదినాల్లో మనం ఉన్నాం. కాబట్టి నీకు నిత్య జీవం కావాలి అని అంటే ఆయన పంపిన యేసుక్రీస్తు ప్రభుని నీవు నమ్మడం, విశ్వసించడం. నా యందు విశ్వాసం ఉంచి వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోని దాటిపోతామట. అబ్బా హల్లెలూయా. ఒకవేళ ఈ రాత్రి స్టేజ్ మీదే నన్ను ఎవరన్నా గన్ పెట్టి కాల్చినా నాకు భయం లేదు. ఎందుకని? నేను ఇటు వాలిపోతా. నాకు యమదూతలు లేరు, తీర్పు లేదు, బోన్ లేదు, జడ్జి లేడు, లాయర్ లేరు, ఫీజు కట్టే పని లేదు. నా దేవుడు నా కొరకు ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు. మార్గం రెడీగా ఉంది. తిన్నగా నా ఆత్మ దేవుడు చేసిన ఆ ఇంట్లోకి, నా ఇంట్లోకి వెళ్ళిపోతాయి. ఆమేన్. ఆ ఇల్లు నీకు కావాలా? ఆ గృహం నీకు కావాలా? ఆ నిత్య జీవం నీకు కావాలా? ఆయన విశ్వాసం ఉంచుతావా? అందుకే ఇంత గొప్ప సభలు, క్రీస్తు సువార్త స్వస్థత సభలు. ఆయన కేవలం విశ్వాసం మాత్రమే. నేను కొంచెం ముందుకు వెళ్తా. అదే యోహాను సువార్త, అదే అధ్యాయము 5వ అధ్యాయము. చదవండి. 5వ వచనం. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. ఎన్ని సంవత్సరాలట? 38. ఎన్నేళ్ళు? 38. అంటే 2 రోజులా 3 రోజులా? 38 రోజులు కదా.
38 సంవత్సరాలు చదవండి. యేసు అక్కడ 38 ఏళ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. యేసు యేసు అందరూ అందాం. యేసు యేసు అందరూ యేసు 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 వాడు పడియుండుట చూచి ఆమేన్. ఆమేన్. వాడు పడియుండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలోనున్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావని వాడిని అడగగా చాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 38 సంవత్సరాలు ఎవ్వరూ పట్టించుకోలేదు. ఎక్కడున్నాడు? ఇంట్లోనా, చుట్టాల మధ్య, భార్య దగ్గర, పిల్లల దగ్గర, ఊరు విడిచిపెట్టేళ్ళాడు. కోనేరులు చూశారు ఎప్పుడన్నా మీరు? ఎవరు చూశారు? బుచ్చిరెడ్డి పనులనా నువ్వు అంటున్నావు కదా. కోనేరులు ఎక్కడుంటాయి? నేను కోనేరు చూసా, కేరళలో పద్మనాభ స్వామి గుడి దగ్గర ఉంటుంది. అది కోవెలం బీచ్ అని ఆ దగ్గరలో ఉంటుంది. యెరూషలేములో కూడా కోనేరు ఉంది. ఆ కోనేటి దగ్గర 38 సంవత్సరాలు ఉన్నాడట. ఎందుకు? చాక్లెట్లు తింటానుక, న్యూజీడో తింటానుక? అసలు ఎందుకు వెళ్ళాడు అక్కడికి? స్వస్థత కొరకు. ఎవరు స్వస్థపరుస్తారు? యేసు ప్రభు స్వస్థపరుస్తాడా? కాదు. ఆ కాలంలో ప్రజలకు రోగాలు ఎప్పుడున్నాయి. నేను అయ్యగారితో మాట్లాడుతున్న పెద్దయ్య గారు, పూర్వకాలం నుంచి ఇందే ఉంది మానవ జీవితం, ఎందుట్లో ఏమి మార్పు లేదు. ప్రసంగం అంటాడుగా, మునుపు ఉండిందే ఇప్పుడున్నది, రేపు ఉండదే ఎల్లుంటది. పెద్ద పెద్ద తేడాలు ఏముండవు. యుద్ధాలు జరుగుతాయి అనగానే భయపడగా, పాకిస్తాన్కి మనకు యుద్ధం జరుగుతుంది అనగానే మీరు ఏదో నిద్రపోకుండా రేత్రి అంతా సెల్ ఫోన్ చూసుకుంటే అట్నే నరాలు పెక్కిపోయి ఇళ్ళగా అయ్యారు. మనకెందుకు జరగనే. మన పని ఏంటంటే మనం భక్తి పరులం. ఆమేన్. మనం దేవునితో ఉండాలి, దేవుని ఆలోచనలు కలిగి ఉండాలి, దేవుని యొక్క తలంపులు కలిగి ఉండాలి, దేవుని యొక్క రాజ్యం కొరకు నీ జీవితాన్ని కట్టుకుంటూ ఉండాలి. ఆమేన్. నిన్ను నీవు మోసపరుచుకోవద్దు, ఎదుటి వారి చేత మోసపోవద్దు. అలాంటి రోజుల్లో ఉన్నాం. దేవుడు వెక్కిరింపబడడు. జాగ్రత్త, నువ్వే వెక్కిరింతల పాలైతూ. దేవుణ్ణి కలిసి ఉండు, దేవునితో ఉండు. అక్కడట ఆ రోజుల్లో రోగులు బాగుండేవారట, స్వస్థపరచడానికి ఎవరు లేరట, వైద్యం లేదట. ఆ కోనేట్లోకి అప్పుడప్పుడు దేవదూతలు వచ్చి ఆ కోనేట్లో నీళ్లు అలా కదిలిస్తే ఎవరు ముందు దిగుతారో ఆ రోగి స్వస్థపడతాడట. అబ్బా, హల్లెలూయా. చూసారా? అప్పుడప్పుడు కోనేటికి దేవదూతలు వచ్చి, కొంతమంది క్రైస్తవులు అప్పుడప్పుడు గుడికి వస్తారు. మీకు కూడా వస్తారు అమ్మగారు అట్టంటోళ్ళు? అందరూ బాగా వస్తారట. మీకు వందనమ్మా, అందరూ చక్కగా వస్తారట. మీరు ఒకవేళ రాలేదన్నారు నిజంగానే రారు వీళ్ళు రేపు నుంచి. మరి అట్ట అనకూడదు కాబట్టి అమ్మగారు ఇట్ట అన్నారు. రైట్. హల్లెలూయా. దేవదూతలు వస్తున్నారు, నీళ్లు కదిలిస్తున్నారు. గుడ్డివారు ఓత్సేయగలిగిన వారు ఫస్ట్ ఎవరు దూగితే ఆ నీళ్లు ఎవరు ముట్టుకుంటే వాళ్లే బాగుపడుతున్నారు, వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతున్నారు. హాస్పిటల్లో డిశ్చార్జ్ చేయగలను ఏం చేస్తాం మనం? ఎట్ట వెళ్తాం? వచ్చినట్టు వెళ్తామా? ఎట్టెళ్తాం? అసలు డిశ్చార్జ్ అంట సార్ ఆనందంలోనే లేచి బ్యాగ్ చదువుకుని వచ్చేటప్పుడు బట్టలు అవన్నీ తీసుకొని వస్తాం. సీసాల్లో రొట్టె గిట్టె బెట్ట అన్ని పెట్టుకుని వస్తాను. అల్లు ఆడు ఏం తెలియనట్టు మనకు అసలు మాకు ఏం తెలియనట్టు హాయిగా పడుకుంటాం. ఇట్లాంటి ఐసీ మళ్ళీ మనకు దొరికిద్దా? డాక్టర్ గారు ఇంకో 2 రోజులు ఉంచుకోరు, అయితే 10 మా అబ్బాయి కడతాడులే అంటది. ఇంటికి వస్తే మళ్ళీ అండలేక హాయిగా ఉంటది ఐసీ కదా. అవునయ్యా అంట. అనుభవించారా? ఆమేన్. హల్లెలూయా. అందరూ సంతోషంగా వెళ్ళిపోతున్నారు. తనతో పాటు ఎవరు తనలో దించేవాళ్ళు లేరు. అందుకే అతను అక్కడ 38 సంవత్సరాలు ఉండట. 38 సంవత్సరాలు ఉన్న వ్యక్తి దగ్గరకు యేసు నడుచుకుంటూ వెళ్ళి అతన్ని చూశారట. ఆమేన్. మరి ఈరోజు మనల్ని ఎవరు చూస్తున్నారు? మనం రాత్రి నిద్రపోతున్నాం. చాలా మందికి కలలు వస్తాయి, పిచ్చి కలలు వస్తాయి, చెడ్డ కలలు వస్తాయి, అన్ని ఇబ్బంది పెడతాయి. మాతో ఫోన్లో చెబుతుంటారు. ఇప్పుడు మేము స్విచ్ బంద్ చేస్తున్నాం అయ్యారు, రేతు ఫోన్లు ఎవరికి తీసుకోవట్లా. ఎందుకంటే వాళ్ళు 1 గంటకి చేస్తున్నారు, 2ంటికి చేస్తున్నారు, 3ంటికి చేస్తున్నారు, 4ంటికి చేస్తున్నారు. చెవులో సేవ దూరిందాని కూడా మాకు ఫోను, అబ్బాయి చెవులో సేవ దూరింది అయ్యారు వచ్చేటట్టు చేయంటున్నామా? ఎట్ట చేస్తావు ఈ ప్రార్థన? మాకు నిద్రలో ఉండట్లా, అట్ట తెగపడుతున్నారు జనం. ఆ రోజుల్లో అట్నే ఉంది, ఈ రోజుల్లో కూడా అట్నే ఉంది.
యేసు ప్రభు ఆ 38 సంవత్సరాల వ్యాధిగ్రస్తుడి దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళాడు. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర, యెరూషలేము పడండి, బేతస్తకు నేరు కలదు, అందు మంటపము 5 చుట్టూ కలవు. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర, యెరూషలేము యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర, బేతస్తకు నేరు కలదు, అందు మంటపము 5 చుట్టూ కలవు. యెరూషలేము దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఊళ్ళో ఎంతమంది జనాభా లేరు? యెరూషలేములో. బేతేలులో ఎంతమంది లేరు? గలిలయలో ఎంతమంది లేరు? యేసు ఎక్కడికి వెళ్ళారు? బెతెస్దా కోనేటి దగ్గరికి వెళ్ళాడు. 38 సంవత్సరాలు. రాత్రంతా చెప్తాలే గాని మాకు కొన్ని టయాలు ఉన్నాయి, ఆ ప్రకారం పోదాం. పోదామా? పదమా? వీళ్ళు చెప్పరండి, వీళ్ళు విశ్వాసులు చాలా తెలియకళ్ళమ్మ గారు. నిజం. వెనక్కి పోదామా ముందుకు పోదాం, మనకెందుకు న్యూట్రల్గా ఉందా? అయ్యగారు ఏం చేస్తారు చూద్దాం అనుకుంటూ కూర్చున్నారు. సామాన్లు కాదు మీరు. అమ్మో, అసలు మీరు మిరవ తోటలో కూలి పని చేసేటప్పుడు కలుపులు తీసేటప్పుడు మీరు జోకులు వేస్తారంట. అసలు మేము అప్పుడప్పుడు ఏంటో మీ మాటలు వింటాం. అప్పుడప్పుడు అసలు మామూలుగా ఉండమంటాం మీ సామెతలో. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసు ప్రభు అన్నాడు, నీవు స్వస్థపడా కోరుచున్నావా? అయ్యా, నిన్నెవరు పట్టించుకోవట్లేదా? నీ దగ్గరికి ఎవరు రావట్లేదా? రాత్రిపూట మన దగ్గరికి ఏ గారు వచ్చి ప్రార్థన చేయడు. నీ ఆత్మను నీవే స్థిరపరచుకో. ఆమేన్. నీ ఆత్మను నీవే బలపరచుకో. రాబోయే రోజుల్లో అయ్యగారులు ఉండరు. ఇంకా నీవు బ్రతికి ఉండగానే, సజీవంగా ఉండగానే నీ ఆత్మను నీవు దేవుని పరిశుద్ధాత్మ ద్వారా నీ ఆత్మను నీవు స్థిరపరచుకో. అప్పుడు యేసు ఎప్పుడు నీతోనే ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. దేహమే బా, ఈ మాత్రం అసలు కంఠస్థమే. ఉంచుకుంటాం మాట, ఉంచుకుందాం. ఆమేన్. హల్లెలూయా. యేసయ్య అన్నాడు, నీవు స్వస్థపడా అని వానిని అడగగా. రోగి ఏమన్నాడు? అదంతా వదిలిపెడదాం. యేసు ప్రభు అన్నాడు, నీవు లేచి మంచి చదవాలా, తప్పితే తప్పు. నీవు లేచి పరుపు ఎత్తుకొని. ఏ పరుపు? ఈ పరుపు. పక్కముంటాడు పరుపా? ఏం పరుపు అది? ఈ పరుపు. పరుపులు కూడా పేర్లు ఉంటాయి. ఏడు ఉన్న ప్రదోష్ గారు, ఏం పరుపు అది? 38 సంవత్సరాలు రోగి పడుకున్న పరుపు. కొరలాన్న బెరలాన్న నాకు తెలియదు, కానీ పరుపు గొప్పదనిపిస్తుంది నాకు. 38 ఏళ్ళు పండుకుండంట. చిన్నప్పుడు నులగ మంచాలు ఉండేవి మాకు, తెలుసుగా? నులగ మంచాలు ముగిస్తానా? మామయ్య తర్వాత మాట్లాడతాను. నులక మంచాలు తెగిపోయాయి. 2 సంవత్సరాలకు ఒకసారి మనవాళ్ళు అల్లేవాళ్ళు. ఈ రోగి 38 సంవత్సరాలు ఆ పరుపు మీద ఎలా పడుకున్నాడో, వాళ్ళందరూ స్వస్థపడి లేచి సంతోషంగా వెళ్ళిపోతుంటే దినదినము క్షీణించిపోతున్నట్టు ఆ వ్యక్తి ఆ పరుపు మీద పడుకున్నాడు.
నువ్వు స్వస్థపడగోరుతున్నావా అని యేసు తానే అక్కడికి వెళ్ళాడు. ఆమేన్, హల్లెలూయా. యేసు తానే మన దగ్గరకు వచ్చారు. మనము పిలవకుండానే దేవుని కుమారుడు ఈ లోకానికి వచ్చారు. ఎవరి కోసం అంటే మానవులందరి కొరకు. చెప్పడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కలెక్టర్ కొరకైనా, ఎమ్మెల్యే కొరకైనా, మంత్రి కొరకైనా. ఈ మధ్య అప్పుడప్పుడు మాకు టైం దొరికినప్పుడు చూస్తే సినిమా యాక్టర్లంతా దేవుడిని నమ్ముకున్నారంట. హల్లెలూయా చెప్పండి. సినిమా హాల్ కట్టిన వాళ్ళు దేవుడిని నమ్ముకున్నారంట. హల్లెలూయా చెప్పండి. రాజకీయ నాయకులు చాలా మంది దేవుడిని నమ్ముకున్నారంట. హల్లెలూయా చెప్పండి. మనకు తెలియదు, ఎవరికి వాళ్ళే రహస్యంగా దేవుడిని నమ్ముకుంటున్నారు. ఈ రాత్రి నువ్వు ఒకవేళ నమ్మకపోతే ఈ రాత్రి నమ్ముకో. నువ్వు స్వస్థపడాలనుకుంటున్నావా? అయితే ఆయన అన్నాడు, నీవు లేచి ఆ దరిద్రం, ఆ పరుపు దరిద్రం, దాంట్లో ఎన్ని నల్లులు ఉంటాయో అయ్యి మొత్తం ఈ రాత్రి రోజు నీవు దులిపిపడాయి. నీవు లేచి నీ పరుపెత్తుకొని చదవండి. యేసు నీవు లేచి నీ పరిపెత్తుకొని నడువుమని వానితో చెప్పగా వెంటనే వాడు. చూసారా, ఎప్పుడంటే 2-3 రోజుల తర్వాత, 2-3 రోజుల తర్వాత డిశ్చార్జ్ అయింది. ఇప్పుడు వెంటనే అబ్బా ఉరికురా అని అనలా. దేవుడు చాలా మంచివాడు. మళ్ళీ పరుపు కొనే స్థితి వాడి దగ్గర, ఎందుకంటే వాడు పరుపు మీద పండుకోవడానికి అలవాటు పడిండుగా. పరుపు వదిలి పెట్టి పొత్తు కింద పండుకుంటూ వాడు ఒళ్ళు నొప్పులు వస్తాయని. ఇంత యేసుప్రభు ఎంత గొప్ప దేవుడు. సప్పలు కొట్టయిందని ఆ దోత్తాలు బెగపట్టుకొని ఆ పరుపులో పరుపు కొనుక్కోవచ్చుగా. కొనుక్కోవడానికి 30 సంవత్సరాలు కూలి పని పోక దాని చూస్తే మరి ఇంటికి పోతే నీకు అన్నం కూడా పెట్టరా? నీ పరుపు నువ్వు ఎత్తుకొని పోయి ఇంటికాడ ఆయక గుర్ర తీసి నిద్రపోయే రోజు నుంచే. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చేతులు చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు లేచి నీ పరిపెత్తుకొని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా దేవునికి స్తోత్రం. వెంటనే వాడు పరిపెత్తుకొని నడిచాను. ఏం చేశారు? హల్లెలూయా నడిచారట. ఎన్ని సంవత్సరాలండి ఆ జబ్బు? ఎన్ని సంవత్సరాలు బాధ పెట్టింది? 38 సంవత్సరాలు. మాది ఇక్కడే ఊరు, ఈ పక్కన పెదగోపురం. మా అమ్మ పేరు, మా పెద్దమ్మ పేరు ఆదిలక్ష్మి గారు. మా అమ్మగారు యేసుప్రభువుని నమ్ముకోవడానికి గల కారణం పెద్ద జబ్బు. ఆ జబ్బు ఏంటంటే కపనాకల జబ్బు. అది ఆ జబ్బు వస్తున్నప్పుడల్లా కింద పడిపోయేదా. ఇది 2 కవదలు స్టక్ అయిపోయాయి. ఇప్పుడు 2 మగవాళ్ళు గట్టిగా పొగాకు రసం నూరి ఆమె నోట్లో పోతే అరసడు 2 లీటర్ల పోతే లేచి కూర్చునేది. మళ్ళీ 15 రోజులు మళ్ళీ జబ్బు వచ్చేది. అదేం జబ్బు ఎవరికి అంత పట్ల డాక్టర్ల దగ్గర చూసుకుంది. అప్పుడు ఊళ్ళో నుంచి అర్జున వాళ్ళ నుంచి ఒక ఆవిడ వచ్చి, ఆమె పేరు రాహేలమ్మ అన్నది, ఏసై నమ్ముకున్నది. అప్పటికే మా అమ్మగారు బ్రహ్మంగారి మతం తీసుకుంది. నాకు చాలే ఇంక ఎన్ని అన్నది. కాదు నువ్వు మంచిదానివి, చదువుకున్న దానివి, ఊళ్ళో ఏదైనా లెక్కలు చేయాలన్నా బాగా రాయగలవు, ఆదమ్మ గారు దేవుడిని నమ్ముకున్నామని చెప్తే, మా నాన్న వద్దు, అర్జున వాళ్ళకు బావద్దును అన్నాడు ఆయన. కానీ నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా? అర్జున వాడే అని అనుకోబాకండి, మాలపెల్లే అని అనుకోబాకండి, వాళ్ళ దేవుడే అని అనుకోబాకండి. మాది ఇక్కడే పెదగోపురం. మా అమ్మగారు అనేకమైనటువంటి కార్యక్రమాలు, ఆరాధనలు చేసింది. అప్పుడు ఆమె వచ్చి చెప్పింది, నువ్వు అర్జున వాళ్ళకి రాకపోయినా పర్లేదని బైబిల్ తీసుకొచ్చి మాకు ఇస్తే అమ్మగారు చదువుకొని ప్రార్థన చేసింది 3 నెలల్లో. 3 నెలల తర్వాత ఆ దేవుడు కనికరించాడు. ఒక రాత్రి మేము మొత్తం 6 పిల్లలం. మమ్మల్ని చూసి ఈ దేవుడు కూడా మా మొర వినేటట్లేడని చెప్పి ఆమె చనిపోదాం అనుకుంది. ఉరితాడు దూలానికి వేసుకుంది. అప్పుడు చిన్నవాడు నేను హుషారుగా ఉంటానని గుర్తొచ్చి బుద్ధి పెట్టుకుని వీడి కోసమైనా బతకాలని మళ్ళీ ప్రార్థన చేయడం మొదలు పెట్టింది. అలా ప్రార్థన చేస్తూ నెలలు గడిచిపోయి ఒకరోజు ఇక చనిపోదాం అనుకుని మళ్ళీ సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ వద్దులేని పడుకుంటే యేసయ్య ఆమె ప్రార్థన విని తెల్లవారుజామున 3 గంటలకు యేసే ప్రత్యక్షమై ఆయన వెలుగులో ఆమెను తాకగా ఆ రోగము ఆ నుండి ఆమెకు వేరైపోయింది. ఆమె విడుదల పొందింది. ఆమె సాతాను కట్ల నుంచి తెంపబడింది. అప్పుడు దేవుడు ఆమెతో మాట్లాడాడు, ఆదమ్మా నేనే సృష్టికర్త అయిన దేవుణ్ణి, నేనే రక్షకుణ్ణి, నా పేరు యేసు, నువ్వు నా సేవ చేయాలని మా అమ్మగారితో చెప్తే ఆమె సేవ చేసింది. మళ్ళీ చెప్తే నీ కొడుకుని కూడా ఇవ్వాలని చెప్పింది. నేనే ఆమె చెల్లెల కొడుకుని. ప్రైజ్ ది లార్డ్. దేవుడున్నాడా లేడా? 45 సంవత్సరాల వయసులో, మంచి వయసులో మేము 2వ తరగతి 1వ తరగతి చదువుకునేటప్పుడు
ఆమెను దేవుడు బాగు చేస్తే మళ్ళీ 45 సంవత్సరాలు బతికింది. దేవుని స్తోత్రం. 45లో చచ్చిపోవాలి, మళ్ళీ 45 బతికింది. 90 సంవత్సరాలు బతికి సేవ చేసి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. అది మన ప్రభువు, అది మన రక్షకుడు, అది మన యేసు. ఇంకా చివరి ఒక్కటే వాక్యం, ఇంకా చాలా ఉన్నాయి చెప్పి నేను చెప్పి ముగిస్తా. బైబిల్ తీయొద్దు, మార్క్స్ వార్తలు ఉంటుంది. 12 సంవత్సరాల బట్టి రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ ఉంది. అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలబడి మరింత సంకటపడి ఇక నా పని అయిపోయింది, క్షీణ దశ, క్షీణించిపోతా అని అనుకున్న టైంలో ఆమె యేసును గూర్చి విన్నదట. దేవునికి స్తోత్రం. మనం వినాలంటే ఏం చేయాలి? మొదట చెప్పండి. మనం వినాలంటే ఏం చేయాలి? చెవులు అప్పచెప్పాలి. ఆమేన్. మొదట ఎవరైనా మాట్లాడుతుంటే మనం ఏం చేయాలి చెప్పండి? చెవు పెట్టి చెప్తాం. మనం ఊళ్ళో ఏదైనా జరిగిందనుకోండి, జరగడానికి జరిగిందనుకోండి, వాళ్ళకి ఇలా గోడ ఉందనుకోండి, అంతే, అసలు గుల్లైపోతుంది. సాయంత్రం కూరు వినపడింది లేదు, వచ్చింది. అసలు నేను చెప్పను కూడా అమ్మాయి చెప్పింది. వీటికైతే మన చెవులు అసలు ఇట్లా తెరదీసినట్టే, పట్టిన గుబులు కూడా ఊడిపోద్ది, గోడ మీద పడింది. అట్టిస్తాం ముచ్చట్లు, లోక ముచ్చట్లు కెట్టిస్తాం. అప్పుడే అయిపోయింది అక్కాయ్, కొద్దిసేపు చెప్పరాదు. ఏముంది అక్కాయ్ చెప్పేది? ఎంత చెప్పినా ఏమే 12 సంవత్సరాలు. ఎన్ని? ఆయన 37 కాదు, 8. ఇంత చెప్పి 38, 12 ఇలా చెప్పుకుండా పోతే బైబిల్ని మనం వల్లగా చెప్పడం. ఆమేన్. 12 సంవత్సరాలు రక్త దార కారిపోతుందట ఆ స్త్రీకి, ఆ బిడ్డకి. ఎన్నో తిప్పలు పడింది, మరింత సంకటపడి వైద్యులు, డాక్టర్లు ఉన్నారు. అప్పుడు స్వస్థత లేదు. యేసును గూర్చి విన్నది. ఆయన వస్త్రాన్ని ముట్టినా చాలు చాలు. ఆమేన్. ముడితే బాగుపడతాననుకుని వెళ్ళింది. దుర్గంధం, వాసన, రక్తము, మహిళ ఎంత దొరుకుతుంది. శిష్యులు అడ్డగిస్తారు, ఎవరమ్మ నువ్వు వాసన వస్తుంది వెళ్ళిపో అంటారు. యేసు ప్రభు ఏమండగానే శిష్యులు అంటారని వీళ్ళందరితో మనకెందుకు గొడవ? ఆ ప్రభువు దగ్గరికి వెళ్ళి ఎక్కడో అవకాశం వచ్చినప్పుడు ఇట్లా అయ్యగారులు వేసుకున్న అంగీ ఉంటుందిగా, అట్లా పట్టుకుంటే చాలు అనుకుందాం. చూడండి. ఆమేన్. ఇట్లా పట్టుకుంటే చాలు. ఆయన అంగీ అట్లా అంత పవర్లు అంత ఉంది. దేవుని స్తోత్రం. అని మా అంగిల్లో లేదనుకున్నారు, మా అంగిల్లో కూడా ఉంటది, ఎప్పుడో ఉంటది. ఒక్కొక్కసారి రోజు ఉంటే మీరు మమ్మల్ని బసరిస్తారా? అసలు అన్నం కూడా తిన్నారు. మొన్న ఒక అమ్మాయి అంటుంది నన్ను, అయ్యగారు 12 అవుతుంది మంది తింటే కొబ్బరి నుండి అబ్బా నువ్వు నిన్ను వదిలిపెట్టరన్నది. మంచి చికెన్ మటన్ నుండి పెట్టిన నీకు, నువ్వేమో ఇంక అందరికి చేస్తా ఉండవు, వాళ్ళకి వస్తా ఉన్నారు, ఇదే పని. అందుకే మా అంగిల్లో మహిమ తీసేమని అడిగిన ఒకసారి. ఆయన అంగిలో మహిమ ఉంది. ఆమేన్. చక్కగా వెళ్ళింది, చిన్నగా వెళ్ళింది, ఎవరికి చెప్పలా. ఏమని అనుకుంటారేమని. ఆమె యేసు మాత్రమే నాకు కావాలని కోరుకుంది. దేవుని స్తోత్రం. ఆయన ఒక్కడు చాలు నాకు. ఆయన చుట్టూ ఉన్న ప్రజలతో నాకు పని లేదు, ఆయన శిష్య బృందంతో నాకు పని లేదు. ఆయన గురించి విన్నది ఎవరో చక్కగా చెప్పారు. అమ్మలారా అయ్యలారా, మీరు కూడా చక్కగా ఉండండి, మీరు కూడా చక్కగా దేవుని గురించి చెప్పండి. మేము చెప్పేళ్ళాం, దీని ఇంతతో ఆపదు, ఇంకా చెప్పండి. ఒకవేళ వింటే ఆ ఇల్లంతా రక్షింపబడుతుంది. దేవుని స్తోత్రం. వెళ్ళి అట్ట పట్టుకుంది, వెంటనే ఆమె రక్తధార కట్టాను. దేవుని స్తోత్రం. నేను చెంగు ముట్టినంతలోనే బాగుపడితేనే స్వామి, చెంగు ముట్టినంతలోనే బాగుపడితేనే. పాడు మళ్ళీ అందరూ వాడదాం. అయిపోయింది, ముగింపు. నిలబడండి ఒకసారి, లేచి నిలబడి అందరూ కూడా చెప్పలు కూడా త్వరగా ఉరుకుంటూ రావాలా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మీరు కూడా పాడాలి నాతో పాటు, అందరం కలిసి పాడదాం. భజన అంటే అందరం కలిసి చేసేది, విభజన అంటే వేరువేరుగా ఉండడం. వేరువేరుగా ఉండడానికి కాదు ఇక్కడికి వచ్చింది, అందరం కలిసి ఉండాలని అమ్మగారి వేదిక మీదకి మనందరినీ తీసుకొచ్చారు. దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. 12 సంవత్సరాలు బట్టి ఉన్న రోగము ఆయన వస్త్రాన్ని ముట్టుకుంటే ఆ రోజే అప్పటికే ఆ వ్యాధి కట్టయిపోయింది. దేవుని స్తోత్రం. నేను అందరూ చెప్పకూడదాం. నేను చెంగు ముట్టి
ప్రభు మన మధ్య ఉన్నారు. ఇక్కడ ఎవరైనా అశాంతితో ఉంటే ఈ రాత్రి నీకు దేవుడు విడుదల కలగజేయబోతున్నారు. క్రీస్తు సువార్త స్వస్థత సభలో దేవుడున్నాడు. సాతాను చేత, దయ్యము చేత, చేతబడి శక్తుల చేత నువ్వు పీడపడితే నీ చేయి పైకెత్తు, నీ కొరకు ప్రార్థన చేస్తా. ఆయన వైపు చూడండి. ఆయన శక్తివంతుడు. నువ్వు చాలా సార్లు చనిపోవాలనుకున్నావు. నువ్వు దేవుని నమ్ముకుని కూడా చాలా ఇబ్బందులు పడుతున్నావు. ఈ సభలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నారు. లేట్ అయింది. నీ చేయి పైకెత్తు. తప్పకుండా నీ కుటుంబానికి రక్షణ, నీకు నెమ్మది, నీ ఆత్మకు రక్షణ దేవుడు అనుగ్రహిస్తారు. 38 సంవత్సరాలు 12 సంవత్సరాలు చనిపోయిన యాయుడు కుమార్తె ఆయన సెలవు వేయబడినప్పుడు భూమి కంపించింది. ఆయన సెలవు వేయబడినప్పుడు తెర 2గా చిలిగిపడింది. పరిశుద్ధులు సమాధుల నుండి లేచారు. యేసు ప్రభు అంటే ఏమనుకుంటున్నావు నీవు? ఆయన చనిపోయాడు 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 అని అంటున్నాడు తప్ప ఆయన చనిపోతుంటే కూడా అద్భుతాలు జరిగినాయి. ఆమేన్. ఆయన శక్తివంతుడు. ఈ రాత్రి ప్రతి బిడ్డ యేసు నామములో బలము పొందురు గాక. ఈ రాత్రి దేవుని వెలుగు మీ పైకి వచ్చును గాక. ప్రార్థన చేస్తా. యేసు మీకు వందనాలు. పరిశుద్ధుడానికి స్తోత్రములు ప్రభువా. నేను ఎల్లప్పుడూ మీతో ఉంటానని చెప్పిన దేవుడానికి స్తోత్రము. ఈ రాత్రి నీ సన్నిధిని విడుదల చేస్తున్నాను తండ్రి. ఇక్కడ ఎవరు బలహీనంగా ఉన్నారు, ఎవరు ఇక్కడ దురాత్మల చేత పీడనపడుతున్నారు, నీ పరిశుద్ధాత్మ అగ్ని వారిపైకి దిగి వచ్చును గాక. The name of Jesus Holy Fire. ఇప్పుడే నీకు విడుదల, ఇప్పుడే నీకు స్వస్థత. ఖచ్చితంగా దేవుడు విడుదల చేస్తాడు. ఆయన మరణం నుంచి తిరిగి లేచిన దేవుడు. మననే పునరుత్థానం పండుగ జరిగింది. ఆయన సమాధిలో లేడు. రాత్రి మన మధ్యలో ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. నీ కొరకు ప్రార్థన చేస్తా. అక్కడే పడిపోను. దేవుని స్తోత్రం చెప్పండి. యేసు క్రీస్తు నిన్న నిరంతరము. అది అక్కడ ఒక అమ్మాయి ఉంది. ఆమెను కూడా ఇక్కడ రమ్మను. నీ పక్కన అమ్మాయిని. ఇప్పుడు మేము వెళ్ళిపోతాం, ఉండం. రానంటది, వెనక బీక్కుంటది. అది చూసావా? చూడండి అయ్యారు లేకపోతుంది. చల్లబరా చూడు, రాదంట. మీకు చాలా మంది ఉన్నారు ఇక్కడ. దేవుడు కార్యాలు చేస్తాడు. ఇన్ని డబ్బులు పెట్టారు మీటింగ్కి, కానీ మన మర్చిలేకపోతే ఎందుకు? దేవుడు స్వస్థపరుస్తాడు, దేవుడు శాంతినిస్తాడు, దేవుడు సమాధానం ఇస్తాడు. మాయ కాదు, మంత్రం కాదు, యేసయ్య ఇచ్చే విడుదల. ఆమేన్. దేవుడి స్తోత్రం. ఆయన 3 రోజుల సమాధి నుండి తిరిగి లేచాడు. హల్లెలూయా. జయ జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. జయ జయ రాజా, జయ రాజా, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ స్తోత్రం, జయ స్తోత్రం. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు.
జయం ప్రభు యేసు రక్తమే జయం యేసు నామానికి జయం కలుగును గాక. ఆమేన్. పావనేశ్వర గారు ముగింపు ప్రార్థన చేసి ఆశీర్వదం ఇస్తారు.